జై గురుదేవ్ దత్త. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటి. నిరంతర యోగాభ్యాసం శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం సాధారణంగా శరీర దారుఢ్యం కోసం జిమ్కి వెళ్లి చేసే వ్యాయామాల వల్ల కేవలం శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా లేకపోతే కనుక శరీరం ఆరోగ్యంగా ఉన్నా కూడా అనారోగ్యాలతోటి మనం బాధపడవలసి వస్తుంది. కాబట్టి యోగా అనేది శరీరాన్ని మనసుని రెండిటిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రస్తుతం 180 పైగా దేశాల్లో కొన్ని కోట్ల మంది యోగాభ్యాసాన్ని అభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ పతంజలి మహర్షి ద్వారా భారతదేశం నుండి యోగ శాస్త్రం లోకానికి అందించబడింది. అయితే యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా శ్రీ స్వామి వివేకానందకి మాత్రమే పేరుంది. 1893లో చికాగో వేదికగా జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ప్రసంగించేందుకు భారతదేశం తరపున అమెరికా వెళ్లిన శ్రీ స్వామి వివేకానంద భారతదేశ ప్రతిష్ట అలాగే సనాతన హిందూ ధర్మం గురించి తన ఉపన్యాసాల్లో వివరించారు. 1896లో అమెరికాలోని మన్హాటన్ నగరంలో ఆయన రచించిన రాజయోగ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది. నేటి ఆధునిక జీవన విధానంలో యోగాభ్యాసం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. యోగా అంటేనే శరీరాన్ని మనసుని కలిపి ఉంచేది అని అర్థం. స్వామి వివేకానంద తర్వాత పరమహంస యోగానంద అలాగే స్వామి రామ వంటి మహానుభావులు ఎంతో మంది యోగ శాస్త్రాన్ని ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చేశారు. అలాగే పాల్ బ్రాంటన్ అనే ఒక విదేశీయుడు ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా రహస్య భారతంలో నా అన్వేషణ అనే గ్రంథాన్ని రచించి భారతదేశానికి వచ్చి ఆయన ప్రతి ఒక్క చిన్న యోగి నుంచి మహానుభావుడైన యోగి వరకు అందరినీ కలుసుకుని వారి యొక్క యోగాభ్యాస మహత్యాలని స్వయంగా రికార్డు చేసి ప్రపంచ దేశాలకు అందించాడు. ఇది పెను సంచలనాన్ని రేపింది. ఎంతో మంది విదేశీయులు యోగాభ్యాసాన్ని అనుసరించడానికి భారతదేశానికి వచ్చేటట్లుగా చేసిన మహా గొప్ప గ్రంథం. ప్రతి ఒక్కరూ ఇది చదవవలసిన గ్రంథరాజం. మానవుడికి నిజమైన తోడు అతను సంపాదించుకున్న లేదా అతను కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, బంధువులు, భార్యాబిడ్డలు వీరెవరూ కాదు. శరీరమే అతనికి నిజమైన తోడని చెప్పి యోగశాస్త్రం మనకు తెలియజేస్తోంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నంత వరకే లేదు శరీరం స్పందించినంత వరకే ఏ వైద్యుడైనా సరే వైద్యం చేయగలిగేది. శరీరం ఉన్నంత వరకు మాత్రమే మనం ఉంటాం. శరీరం ఒకసారి నశించిన తర్వాత ఎవరితోనూ ఎటువంటి బంధాలు ఉండవు. కాబట్టి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః అని మన సనాతన ధర్మం మనకి తెలియజేస్తుంది. దేహమే దేవాలయం కాబట్టి దీన్ని చెడు వ్యసనాలతోటి అలాగే తినకూడని వాటితోటి తిని పాడు చేసుకోకుండా యోగాభ్యాసం ద్వారా ప్రాణాయామాది క్రియల ద్వారా శరీరాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆత్మసాక్షాత్కారానికే ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జై గురుదేవ్ దత్త.